ఉగ్రమోకలు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలు భారత్పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటుగా సరిహద్దుల్లో పలు సైనిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలు భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లు అలాగే 5 ఫైటర్ జెట్లు కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సమీక్షించారు. పూర్తి వివరాలు ప్రధాని మోదీకి తెలిపారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సర్గోదాల్లో ఆ దేశ రక్షణ వ్యవస్థలు భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి మన రాత్రి నుంచే దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు మొత్తంగా 15 లక్ష్యాలు ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లు, వ్యవస్థలు భారత్ నిన్న ఉదయమే ధ్వంసం చేస్తుంది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో నిన్న సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆఫీసులో సమావేశం జరుగుతుండడం గమనార్హం. ఇటు ఆపరేషన్ సింధూరులో కనీసం 100 మంది కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు హతమయ్యారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ ఆగిపోలేదని, కొనసాగుతూనే ఉందని వెల్లడించారు. భారత్ ఎప్పుడూ ఘర్షణ కోరుకోలేదని, పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. రెచ్చగొడితే ఎదురుదాడికి చెయ్యక తప్పదని ఆయన హెచ్చరించారు. భారత సైనిక దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. అన్ని పార్టీ నాయకులు ఏకగ్రీవంగా భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ గురించి నేను రాజ్నాథ్ సింగ్ వివరించడం మనం చూస్తాం. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల భద్రత కోసం చేపట్టిన చర్యలు కూడా రాజ్నాథ్ సింగ్ వివరించారు. మొత్తానికి జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ప్రకటించాయి. అలాగే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం పట్ల ఇటు ఓవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తాం. దేశంలో మత సామరస్యం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, దేశం ఐక్యంగా ఉండాలని అన్ని పార్టీలు ముక్తకంఠంతో భారత సైన్యం చేస్తున్న పనిని ప్రశంసించాయి.
మొత్తంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్గా భారత్ డ్రోన్లు మిస్సైల్తో దాడికి దిగింది. పాక్ మిస్సైల్స్ గాల్లోనే కూల్చేసింది భారత సైన్యం. జమ్మూలో ఎయిర్పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడికి యత్నిస్తే వాటిని గాల్లోనే సమర్థవంతంగా తిప్పికొట్టింది. ముఖ్యంగా జైషల్మేర్, అఖ్నూరులో 2 పాక్ పైలట్లను పట్టుకుంది భారత ఆర్మీ. 20కి పైగా 20 to 30 వరకు కూడా పాక్ డ్రోన్లు కూల్చేసింది భారత సైన్యం. అటు లాహోర్, సియాల్కోట్లో కౌంటర్ అటాక్కు దిగింది. భారత డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తంగా 14 మంది పాక్ సైనికులు హతమైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. S-400, L-17 లాంటి అత్యాధునిక సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్గా పాక్ దాడులకు దిగితే ఈ దాడులతో మనకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రకటించింది. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరైంది. ఇదిలా ఉంటే అమెరికా, యూకే, యుఏలతో టచ్లో భారత్ ఉంది. ఇటు SZU-23 కూడా రంగంలోకి దిగింది. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు మొత్తం అన్ని వివరాలు కూడా సమీక్షించి ఆయనకు వివరించారు. త్రివిధ దళాధిపతులు, CDSతో అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయి భద్రతా దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. రాత్రి నుంచి పాకిస్తాన్కి ఒక కాలరాత్రి కనిపిస్తోంది. అసలు రంగంలోకి దిగిన భారత నౌకాదళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని అయిన చాలా కీలక ప్రాంతమైన కరాచీ సీపోర్టుపై ప్రతీకార దాడి చేసింది. INS విక్రాంత్ను యాక్టివేట్ చేసి మిస్సైల్స్, డ్రోన్లు ప్రయోగించింది. చాలా భారీ ఎత్తున పేలులు జరగడంతో మంటలు భారీ ఎగిసిపడుతున్నాయి. 10 కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలు ధ్వంసం చేసినట్టుగా ఇండియన్ నేవీ తెలిపింది. ఈ దాడులు అనేక షిప్పులు ధ్వంసమయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్పై గురిపెట్టిన భారత్ నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్ను వణికిస్తోంది. సో ఓవరాల్గా ఇప్పటికే మన దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి జమ్మూ, గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లని రద్దు చేశారు. ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద కూడా భద్రత పెంచారు. ప్రజలు బయటకు రావద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్లను మోహరించారు. ఒకవైపు భారత సైన్యం, ఇండియా నేవీ జరుపుతున్న దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. బలూచీలు కూడా మరోవైపు పాకిస్తాన్కి కంటగింపుగా మారాయి. ఇదే అదునుగా బలూచిస్తాన్లు కూడా విపరీతంగా దాడులు చేస్తోంది. పాక్పై భారత్ దాడుల్ని బలూచి రేడియో హైలైట్ చేస్తోంది. పాక్లో చమురు క్షేత్రాలపై బలూచీలు దాడులు చేస్తున్నారు. సైన్యానికి పాక్ ప్రజలు సహకరించవద్దని బలూచిస్తాన్ హెచ్చరిస్తోంది. ఇక పాకిస్తాన్పై భారత్ ముప్పేట దాడి చేస్తోంది. ఒకవైపు నీటి యుద్ధం, మరోవైపు ఆపరేషన్ సింధూర్. ఇవి చాలవన్నట్టుగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు ప్రయత్నాలు. దీంతో పాకిస్తాన్ కళ్ళు తేలేస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జానర్. చంద్రశేఖర్, సతీష్, ఏదైతే మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇటు పాకిస్తాన్, భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ ఏదైతే పిఓకే ఉందో, పిఓకేకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఆ భారతదేశం లోపలికి చొరబడి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అమాయకపు టూరిస్టులను అయితే హతమార్చిన ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేతకైతే భారతదేశం కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా దాదాపు 80 నుంచి 100 మంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. 9 శిబిరాలపైన భారతదేశానికి సంబంధించినటువంటి వాయుసేన కానీ లేదా ఆర్మీ కానీ దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దీనిపైన ఇప్పటికే పాకిస్తాన్ అయితే కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ఆ ఘటన ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాత్రి జరిగినటువంటి ఏదైతే యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడి చేసేందుకు భారతదేశం లోపలికి చొరబడేందుకు విఫల ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. దీన్ని పూర్తిగా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ అటు రాజస్థాన్, పంజాబ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాలపైన దాడి చేసేందుకు విమానాశ్రయాలతో పాటు సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ అయితే డ్రోన్లతో పాటు క్షిపణులను కూడా ప్రయోగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు అయితే తిప్పుకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి 3 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసిన ఘటన అయితే ఉందని చెప్పవచ్చు. అలాగే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక పైలట్ కూడా ప్రస్తుతం అయితే భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలకైతే చిక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం నుంచి కూడా హెచ్చరికలు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా
చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ గత కొంతకాలంగా కూడా భారతదేశం పైన ఇష్టానుసారంగా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడే కాల్పుల విరామాలను ఉల్లంఘించే దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలపైన కాల్పులు చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను కూడా టార్గెట్ చేస్తూ కాల్పులు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఘటన జరిగిందో ఘటనను అనుసరించి కూడా భారతదేశం అయితే ముందుకు అడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే అక్కడ అరేబియా సముద్రంలోనే ఇప్పటికే భారతదేశానికి సంబంధించినటువంటి దాదాపు 26 యుద్ధ నౌకలు అయితే వీరోచితంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని షిప్స్ కూడా ఇప్పటికే నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే గాల్లో కాల్పులు జరుపుతున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో వాటన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మూలాల మీద భారతదేశం అయితే ప్రధానంగా పోరాటం అయితే చేస్తుంది. వాటి అన్నింటిని కూడా ఇప్పటికే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ పాకిస్తాన్ పైన ఎటువంటి ఇది కూడా లేకుండా నిరంకుశ దూరంతోనే వాళ్ళు కాల్పులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా దానికి నీట్గానే ఎదురు సమాధానం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ముప్పేట దాటికి కూడా భారతదేశం అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు వాటర్ నిలిపివేయడంతో పాటు మరోవైపు భద్రతా బలగాలంతా కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద అయితే ముప్పేట దాడి కొనసాగిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇది బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన విరుచుకుపడేటటువంటి పరిస్థితి ఉంది. భారతదేశ దెబ్బకి పాకిస్తాన్ అయితే ప్రస్తుతం తోకముచ్చుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ అటువైపు నుంచి కూడా పూర్తిగా ఫైటర్ జట్లను కూడా భారతదేశం మీద పంపించి పూర్తిగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా దీనికి దీటైనటువంటి సమాధానం అయితే చెప్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తానికి అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన